అమ్మ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. పుట్టినరోజు శుభాకాంక్షలు. నాకు తెలిసి మీరు న్యాచురల్గా ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోరు, కానీ ఈసారి నేను 60 years బర్త్డే కంప్లీట్ అవ్వటం వల్ల ఒక మెమరబుల్గా ఉండాలని, అందుకని నేను నీకోసమని చిన్న టోకెన్ ఆఫ్ హ్యాపీనెస్ షేర్ చేస్తున్నాను. ఈరోజు నేను ఇలా ఉన్నానన్నా, అలా ఉన్నానన్నా, ఫిజికల్గాను మెంటల్గాను నేను ఈ పొజిషన్లో ఉన్నానన్నా, ఇట్స్ ఆల్ నీ వల్లే. ఇసాగా నువ్వు చేసిన సాక్రిఫైజెస్ అవ్వచ్చు, ఫిజికల్గా నేను చిన్నప్పుడు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి. బట్ మా అమ్మ నాతో ఉండి నాకు తెలిసి ఒక 5 years 6 years నేను హాస్పిటల్ చుట్టూ తిప్పింది. నాకు తెలిసి నాకు ఎప్పుడు ఛాన్స్ రాలేదు, ఎందుకంటే మనం లవ్ చూపించాలి అని ఎప్పుడు అంత ఓపెన్గా అనుకోము, ఎందుకంటే వీల్ స్టాప్ అవర్ సెల్ఫ్. బట్ తన బర్త్డే రోజు తనకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలని నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను. యాక్చువల్లీ వెళ్ళాలి ప్లాన్ ప్రకారం అయితే, బట్ నేను వెళ్ళలేకపోయాను. సో అందుకని అమ్మకు ఒక స్మాల్ గిఫ్ట్ కోరు. సో ఐ థాట్ స్మాల్ థింగ్, అసలుకి నేను ఇది తక్కువ, నథింగ్ వాళ్ళు చేసిన ముందు మనకి. బట్ ఐ థింక్ ఇట్ విల్ మేక్ హర్ హ్యాపీ, ఎందుకంటే వాళ్ళు బర్త్డే సెలబ్రేట్ చేసుకోరు. మనకు తెలిసి ఈరోజు మన పిల్లలు వచ్చి మనకు సెలబ్రేట్ చేస్తుంటే ఆ టికిల్నెస్ లోపల ఎంత హ్యాపీగా ఉంటుంది. కిడ్స్ ఈవెన్ దో అంత ఇంట్రెస్ట్ చేసుకోకపోయినా కానీ వాళ్ళు మనకు వచ్చి గిఫ్ట్ ఇస్తుంటే అంత హ్యాపీగా ఉండిద్దని మనకి బాగా తెలుసు. సో నేను అనుకున్నాను ఈ ఏజ్లో వాళ్ళు మన దగ్గర నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయాలని. ఎప్పుడూ ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు పేరెంట్స్, కానీ ఈ ఏజ్లో ఇంక వాళ్ళు అంతకు మించి ఏమి ఎక్స్పెక్ట్ చేయరు. మనం చేయగలిగిందంటే చిన్న చిన్న థింగ్సే వాళ్ళకి. అందుకని చిన్న అప్రిషియేషన్ ఆఫ్ వాళ్ళ సాక్రిఫైస్కి, వాళ్ళ ప్రేమకి, ప్రతి దానికి మనం ఇచ్చే చిన్న టోకెన్. మీరు కూడా మీ అమ్మకి ఎవరైనా కానీ మనం ఎంత చేయగలుగుతామో చిన్న విషయంలోనైనా కానీ వాళ్ళకి మనం ఎక్స్ప్రెస్ చేయాలండి. ఎందుకంటే నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఈ ఏజ్ చూస్తున్న తర్వాత వాళ్ళు చిన్నపిల్లల్లాగా అవుతారు. ఎమోషనల్గాను కొద్దిగా వీక్గా ఉంటారు, కొద్దిగా సెన్సిటివ్గా ఉంటారు, బాడీ కూడా వాళ్ళు వీక్ అయిపోతారు తొందరగా. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే చిన్నపాటి మన హోప్, మన మాట, మన సపోర్ట్, లేకపోతే వాళ్ళతో మనం కూర్చొని వాళ్ళు చెప్పింది వినటం. ఎందుకంటే మనకు అంత టైం ఉండదు, తొందరగా వాళ్ళు చెప్పినవన్నీ మనకు సిల్లీగా అనిపిస్తాయి. ఇప్పుడు చిన్నదానికి కూడా ఎందుకు అంత ఇది అవుతారని. బట్ వాళ్ళకి ఈ వయసులో కావాల్సింది అదండి, చిన్న మూమెంట్ ఆఫ్ టైం స్పెండింగ్ విత్ దెమ్. ఏమన్నా మన సైడ్ నుంచి మనం ఏమైనా చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి వాళ్ళు ఏదో చాలా పెద్దది ఇచ్చేసామన్నట్టు ఫీల్ అవుతారు. సో అమ్మ మంచి హెల్త్ ఇవ్వాలని దేవుడు నీకు మంచి ఆరోగ్యం, మనశ్శాంతి, ప్లస్ ఒక మంచి తృప్తి లైఫ్. ఓకే, చేసిన సాక్రిఫైస్కి అంతా ది బెస్ట్ ఎగ్జాంపుల్ నువ్వు నాకు చేసినవి అన్ని ప్రతి ఒక్కటి. సో హ్యాపీ బర్త్డే అమ్మ. నీకు రేపు ఇది వచ్చే టయానికి నీకు ఈ వీడియో నేను నీకు పంపిస్తాను. సో ఏమున్నాయో ఓపెన్ చేసి అప్పుడు చూడు, అవి ఓపెన్ చేసిన తర్వాత ఈ వీడియో చూడు. ఇలాంటి చీరలు ఇచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మా అమ్మ వాళ్ళు కట్టుకున్న నా చీరను కట్టుకున్నప్పుడు. సో ఒక చీర తన కోసం నేను బ్లౌజ్ డిజైన్ చేసేసాను. సో మా అమ్మకి వెళ్ళిపోతుంది. సృష్టికి మూలం మమ్మతనం, సృష్టించలేనిది అమ్మ గుణం. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయంట. అమ్మ పాడే లాలి పాట నూరి పారే ఏరుంట. సృష్టికి మూలం మమ్మతనం, సృష్టించలేనిది అమ్మ గుణం. అమ్మ పాడే జోల సృష్టికి మూలం మమ్మతనం, సృష్టించలేనిది అమ్మ గుణం. అమ్మ పాడే జోల